What an extraordinary performance! Don Bandarki, Pushpa 2, are you entertained? Very good. సరిహద్దులు కలవా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి వసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం కరములు ఎంతైనా నీ కథయిందేనా. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మాట వినాలి, ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు. అవునా? చిన్నపిల్లలను కూడా చూడండి, చాలా భయంకరంగా ఉంది బయట ఆడపిల్లల విషయంలో. కాబట్టి ప్లీజ్ లేడీస్, మీరందరూ అమ్మాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా మీ పేరెంట్స్ ఖచ్చితంగా మాట వినాలి. పేరెంట్స్ చెప్పిందే చెయ్యండి, స్కూల్లో చెప్పిన టీచర్స్ మాట అందరూ వినండి. ఓకే, ఈ సాంగ్ చేయడానికి కారణం ఒకటే. ఓకేనా? ఆర్ ఎంజాయ్? నచ్చిన సాంగ్ అందరికీ? నచ్చిన అందరూ ఒకసారి వేసుకొని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వయసు నేను అనుకున్నది సాధించేంత వరకు రాదు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు అంటే మన స్కూల్ గురించి ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే మాట్లాడాలి. మేము కరెక్ట్గా ప్రసాద్ సారు నేను ఒక కరోనా టైంలో, అంటే కరోనా బాగా విజృంభిస్తున్న టైంలో ఉదయం 11 గంటల వరకునే బయట తిరగాలి అన్న టైంలో ఈ స్కూల్ అన్నది ప్రసాద్ సారు నేను తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు మన పిల్లల యొక్క స్ట్రెంత్ మొత్తం మన స్కూల్ అంతా కలిపితే కేవలం 51 మంది, 51 మెంబర్స్ మాత్రమే, 51 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు కరోనా టైంలో. ఆ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ 51 మెంబర్ స్టూడెంట్స్ కూడా ఉంటారో ఉండరో అన్న విషయం కూడా తెలియదు, అంత గ్యారంటీ లేదు. అన్న టైంలో సారు నేను ఒక రిస్క్ తోటే తీసుకున్నాం. దానికి రీజన్ ఏంటంటే మేము ఆల్రెడీ ఒక డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నాం ప్రసాద్ సారు నేను. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, అక్కడ మేము చూసిన స్టూడెంట్స్లో చూసిన లోటుపాట్లను చూసి ఒక స్కూల్ పెట్టి ఈ డిగ్రీ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ చాలా వీక్నెస్తో కమ్యూనికేషన్ స్కిల్ ఉండలేదు, సరిగ్గా చదవట్లేదు, అన్నింటికంటే ముఖ్యం సరైన డిసిప్లైన్ ఉండలేదు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక బేసిక్ అంటే ఫౌండేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఫౌండేషన్ ఎక్కడ ఉంటుందంటే కాలేజీలో ఉండదు, కాలేజీస్లో స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఉండదు. ఎక్కడ దొరుకుతుంది ఆ ఫౌండేషను? ఒక స్కూల్లో మాత్రమే దొరుకుతుంది. అన్న టైంలో స్కూల్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఒపీనియన్ ఇద్దరికీ కలిగింది. ఆ టైంలో మీ విజ్ఞాన్ స్కూల్ అనేది తీసుకోవడం జరిగింది.
అంటే కరోనా టైంలో 51 మంది ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు వస్తారో రారో తెలియదు, అంటే జీరోతో మీకు ప్రస్తుతానికి మనకి ఆ కరోనా టైం నుంచి అంటే 2021లో తీసుకున్నాం 2020 సెప్టెంబర్ 5 అంటే టీచర్స్ డే రోజు మేము తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి మనకి ఇది 6th ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఈ 5 years కంప్లీటెడ్ అయ్యేటప్పటికి ఆ 51 మెంబర్ స్టూడెంట్స్ వల్ల 274 స్టూడెంట్స్ అయ్యారు. అంటే 5 times ఇంక్రీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ని. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మా దగ్గర ఇక్కడ ఒక ఫ్యామిలీలో అంటే టీచర్స్ అందరూ వర్క్ చేయడం జరుగుతుంది. మా టీచర్స్ మెయిన్ రీజన్ అయితే మా మీద ఒక నమ్మకం పెట్టుకొని మా స్కూల్ మీద మా టీచర్స్ మీద ఒక నమ్మకం పెట్టుకొని మన స్కూల్కి పంపించిన మా స్కూల్లో జాయిన్ చేసి ఉంచిన పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్, మా విజ్ఞాన్ స్కూల్లో చదివి ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ మా మీద నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ అందరికీ కూడా ఇప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాం. అలాగే మా అందరికంటే ముఖ్యం ఏంటంటే మా ప్రొఫెసర్, నేను, టీచర్స్, మీ పేరెంట్స్ అందరికంటే ముఖ్యం. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా మీ ఎంత క్వాలిటీ ఇచ్చినా దానికి మెయిన్ రీజన్ ఎవరంటే స్టూడెంట్స్. అంటే మీరు మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మీ మంచి మన స్టూడెంట్స్ మంచి క్వాలిటీ తీసుకుంటున్నారు, మంచి డిసిప్లిన్తో బాగా చదువుతున్నారు, బయట కూడా అందరి దగ్గర బాగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మిగతా స్టూడెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే, మన టీచర్స్కి అలాగే పేరెంట్స్కి స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఏ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే దేనికైనా మెయిన్ రీజన్ ఏంటి? ఫౌండేషన్ కదా. ఫౌండేషన్, ఒక ఇల్లు కట్టాలన్నా ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి. ఒక పౌరుడు ఒక నిజాయితీ పౌరుడుగా ఒక సిన్సియర్గా ఉండాలంటే ఫ్యూచర్లో ఒక చిల్డ్రన్గా ఉన్నప్పుడే అంటే స్టార్టింగ్ చదువుకున్నప్పుడే ఉండాలి. కాబట్టి మన స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకొని బయటికి వెళ్ళి 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులతోటి, ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులతో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక ఎగ్జాంపుల్, ఒక 2 మెంబర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. జోల్ అఖిల, అనంతలక్ష్మి అఖిల. ఓకే, మనకి జోల్ అనంతలక్ష్మి అఖిల అలాగే మైపల్ అభినేత్రి వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి మన స్కూల్లోనే చదువుకున్నారు 7th స్టాండర్డ్ వరకుని. తర్వాత 8th క్లాస్ మన దగ్గర లేకపోవడంతో తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అయ్యారు. అంటే ఫౌండేషన్ ఈ స్టూడెంట్స్కి ఎక్కడ దొరికింది? విజ్ఞాన్ స్కూల్లో మంచి ఫౌండేషన్ వచ్చింది. తర్వాత 10th క్లాస్లో మంచి మెరిట్ మార్క్స్తో 540 600 మార్క్స్కి 540 మార్క్స్ 10th క్లాస్లో గెయిన్ చేసింది అమ్మాయి అఖిల. అలాగే అభినేత్రి 494 600కి 494 క్రాస్ చేసింది మనకి. అంటే దీనికి ఫౌండేషన్ అంతా కూడా వీళ్ళకి ఇక్కడే జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఇందులో చాలా సంతోషకర విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో ఎంపీఎస్లో చదువుతుంది ఈ అమ్మాయి. అంటే బేసిక్ స్టార్టింగ్ మనకి ఇక్కడే 7th క్లాస్ వరకు చదువుకుంది. అలాగే ఈ అమ్మాయి ఎంపీసీ గ్రూప్లో 470కి 470 మార్కులకి 450 మార్కులు వచ్చాయి. అది సాధారణ విషయం కాదు. కార్పొరేట్ స్కూల్లో కానీ సాధ్యం కానీ ఫౌండేషన్ ఇక్కడ చదువుకున్న అమ్మాయి మన స్టూడెంట్ సాధించింది. నువ్వు చెప్పమ్మా. నా పేరు అభినేత్రి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 412 అవుట్ ఆఫ్ 470. ఈ అమ్మాయి కూడా మనకి ఇద్దరు కూడా మన స్కూల్లోనే ఫౌండేషన్ వేసుకున్నారు. వెళ్ళే కాదు చాలామంది స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు గెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వేరే సందర్భంలో రావడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేదు. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫౌండేషన్ బాగా మనం ఇవ్వబట్టే వేరే ఇంటర్మీడియట్ 10thలో అయినా ఇంటర్మీడియట్లో అయినా మంచి హైయెస్ట్ మార్కుల్లో సాధిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి మార్కులు సాధించాలి. మేము ఫ్యూచర్లో చేసేది ఒక 5 yearsలో మన దగ్గర ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ ఒక 5 years తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలనే మా మెయిన్ ఆబ్జెక్టివ్. అది ఒక 5 years తర్వాత అంటే వీళ్ళ ఈ బ్యాచ్లో మాకు స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు ఒక 5 years తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉండాలి, అలాగే ఆర్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు సంజయ్ కూడా మన దగ్గర స్టూడెంటే 7th వరకు లాస్ట్ ఇయర్ చాలా బాగా చదువుతాడు స్టూడెంట్. ఈ మార్కులు కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాం.
అంటే ఇతను డాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంటికి దగ్గర నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా సరే 7th వరకు మన స్కూల్లో చదువుకున్న స్టూడెంటే కాబట్టి అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా సరే మన స్కూల్ పేరు నిలబెడుతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మన స్కూల్ తరఫు నుంచి. ఇప్పుడు మన స్కూల్ తరఫున చిన్న జ్ఞాపకం ఇస్తున్నాం వీళ్ళకి. ఫ్యూచర్లో మంచి మార్కులతో అటెండ్ అవ్వాలి, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. అందరికీ కూడా మ్యాక్సిమం అవుతే గవర్నమెంట్ జాబ్, లేదంటే మంచి బిజినెస్లో, లేదంటే ప్రైవేట్ జాబ్లో అయినా సరే మంచి సాఫ్ట్వేర్, మంచి శాలరీతో ఉన్న శాలరీ రావాలని మా వైపు నుంచి అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ ఇచ్చే స్టూడెంట్స్ ఉన్నారు. సారు నేను కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్తో స్కూల్ నడపట్లేదు, కేవలం క్వాలిటీ అండ్ సర్వీస్ ఓరియంటెడ్తోనే స్కూల్ నడుపుతున్నాం. అందువల్ల ఇన్నాళ్ళు మన పేరెంట్స్ దగ్గర కావచ్చు, స్టూడెంట్స్ దగ్గర అవ్వచ్చు, ఇలాగ మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.